ఏ పేపర్లల్లో ఇది రాదు. ఎందుకు రాదనంటే వాళ్ళు వెయ్యరు, వాళ్ళకి అవసరం లేదు. మళ్ళీ ముడుపులు ముట్టినాయా, పేటీఎంలు దొరికినాయా, గూగుల్ పేలల్లో గాయ గత్ర పైసలు పడ్డాయా, మమ్మల్ని పేటీఎం బ్యాచ్ అని అంటారు. మూబంద్ కామ్ చాలు, ఇది చిత్రగుప్త్ ఫిలాసఫీ. చెప్పినా కదా, మేము మాట్లాడకపోయినా వెనకకేం పని జరుగుతూనే ఉంటుందని. కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ రోడ్డు మీదకి బయటకు వచ్చి ధర్నా చేస్తుందట. ఏమో ఇగో వాళ్ళ డిమాండ్స్, వాళ్ళు కలెక్టర్కి సబ్మిట్ చేసిన కంప్లీట్ డిమాండ్స్. ఏది చేసినా ఆధారాలతోనే చేస్తాం ఫ్రెండ్స్. అందుకే మండుతుంది ఒక్కొక్కడికి మేమంటే. ఈయన కొడుకులు ఏడికని పట్టుకొస్తారు అని అనుకుంటారు. ఏడికని పట్టుకొస్తాం తెలుసా? ప్రజలలో ఉంటాం కాబట్టి, ప్రజల మనోభావాలు అర్థం చేసుకుంటాం కాబట్టి, ప్రజలే చిత్రగుప్తు ఛానల్కి వాలంటీర్లు అవుతారు. వెనకకేం పని చేసేది చేస్తాం చిత్రగుప్తు. ఎవడైతే పని చేయాలనో వాడు చేయడు కాబట్టి ప్రజలమే ఇలా సిటిజన్ జర్నలిస్టుల రూపంలో మాకు వాలంటీర్లు అయి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఇప్పుడు చిట్టా లోపలికి పోతున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే గ్రానైట్ ఎక్స్పోర్ట్ అంట కింద పడుతుందంట. ఎందుకు పడుతుందంట అంటే బిజినెస్ దొరుకుతలేదంట. బిజినెస్ ఎందుకు దొరుకుతలేదు అని అంటే గ్రానైట్ క్వారీల మీద గవర్నమెంట్ బాగా గట్టిగా గడపర దించిందంట. జియో నంబర్సు 14, 16 చాలా సీరియస్ థ్రెట్ బిజినెస్కి చేస్తున్నాయట. చాలామంది దుకాన్లు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చిందట. గ్రానైట్ దుకాన్లు అగర్ గ్రానైట్ ఫ్యాక్టరీలు అన్నీ బంద్ చేసుకుంటేనంట ఎంప్లాయ్మెంట్ సంకనాగుతుందంట. థౌజండ్స్ ఆఫ్ లేబర్స్ బయటకు వస్తారట. నా ఫస్ట్ క్వశ్చన్ ఏతారంటే, మళ్ళీ దంద మంచిగా నడిచినప్పుడు ఎంత రాయల్టీ ఇచ్చారు? మైనింగ్ గ్రానైట్ని కంప్లీట్గా దోసుకొదొబ్బినప్పుడు ఎంత సెనోరేజ్ ఫీజు కట్టిండ్రు? మీరు దోసుకొదొబ్బింది, మీరు తిన్నది సెనోరేజ్ ఫీజు కింద. ఇప్పటికి కూడా చిత్రగుప్త్ అఖండ్ మీద నిలబడి చెప్తున్నది, మా మాట మీద నిలబడి చెప్తున్నది, 749 crores రాష్ట్ర ఖజానాకు రావాల్సి. దోసుకొదొబ్బిర్రు పైసలను మొత్తం ఏడుకాడికి. ఆనాడు కష్టం గుర్తురాలే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సైటేషన్స్ పడ్డాయో నెత్తి మీద 1:10 రేషియో కింద ఫైన్లు కొట్టడం మొదలెట్టినరో ప్రభుత్వాలు కూడా కొంచెం చూసుకుందాంలే. V6 వెలుగులా ఇగో ఈ కార్నర్లా నాకు గుర్తుంటాయి, నా మెమరీలో మరవా. ఈ పాటల ఈ పెద్ద పేపర్ ఉంటుంది కదా V6ది, ఆ పెద్ద పేపర్లో ఈ రైట్ సైడ్ కార్నర్లో ఒకసారి ఒక న్యూస్ వచ్చింది. ఏమని తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీస్ టు సెటిల్ ద సెనరేజ్ ఫీస్ అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా మిస్టర్ సీఎం అని చెప్పి మేము అడిగినాం. దాని తర్వాత ఒక్క కథనం లేదు. ఏ ప్రొవిజన్ లా ప్రకారము కాన్స్టిట్యూషనల్ పొజిషన్లలో ఉండి కాన్స్టిట్యూషన్ని మార్చి అడ్డగోలుగా జియోలు తీసుకొని వచ్చి మళ్ళా కాన్స్టిట్యూషన్ మారింది వేరే పార్టీలు అని చెప్పి చెప్తారా? రాజీ పడే రాజకీయాలు రాబంధువుల లెక్క రాష్ట్ర ఖజానాని దోసుకొదొబ్బుతున్నది ఏ పార్టీ ఇయ్యాలా? జియో నంబర్ 14, 16 మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. కట్ చేస్తే ఇప్పుడు చూడుర్రి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ గ్రానైట్ అసోసియేషను ర్యాలీ తీసిందా? ఇది ఎట్లుంటుంది తెలుసా? చెప్తా కదా నేను ప్రతిసారి, ఇగరం లేని పీనుగు మోసేటోళ్ళ మీద ఎరిగినట్టు. నువ్వు తింటావు, దోసుకొదొబ్బిన తర్వాత ఇవాళ నీకు ఆ ఆమ్దాన్ దొరుకుతలేదని చెప్పి నువ్వు రోడ్ల మీద తిరిగి ధర్నాలు చేస్తావు. కలెక్టర్కి ఇచ్చిరట, మన సత్పతి గారికి ఇచ్చిరట. అయితే ఇక్కడ చూడురు మీరు, వాళ్ళు ఏమడుగుతారంటే జర మాకు రిలాక్సేషన్ ఇయ్యరు గ్రానైట్ ఇండస్ట్రీలో, మేము కొంతమందికి జీవనోపాధి కలిగిస్తాం. మీ జీవనోపాధి మీరు వాడు ఆ లేబర్లకి ఇచ్చుడు కాదు, మీరు దోసుకొదొబ్బనికే. అరే ఒక మాట చెప్తా ఫ్రెండ్స్, వీళ్ళది బయట ఏడవకని పడ్డది తెలుసా మీకు? వెనకటికి ట్రైన్లలో వీళ్ళు పంపుతుండే చైనాకు, అక్కడిక్కడ. వీళ్ళ లింకు చైనా దాకా పోయింది. వీళ్ళు ఎంత దేశద్రోహులు మన అనాలా, మళ్ళీ దేశద్రోహులేనేనంట. ఎందుకంటే నువ్వు సరైన టైంలలో నువ్వు ట్యాక్స్ కట్టకుండా, నువ్వు డిస్క్లోజ్ చేయకుండా చైనా లాంటి దేశాలతో లింక్ పెట్టుకొని పనామా లింక్ ఉన్నది ఈ గ్రానైట్ మాఫియాకు అని అంటే వీళ్ళు దేశద్రోహులా కాదా? మీరు కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. హైలైట్ అయిందని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది దున్నిన, ఈ గ్రానైట్ వెళ్ళింది, ఇది కూడా ఒక గ్రానైట్ వెళ్ళింది బై. ఈ 2 గ్రానైట్లు నేను చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా, లేదా వేరే దేశానికి ఎవరికో ఎక్స్పోర్ట్ చేస్తున్నా. సో ఇనిషియల్గా నేను ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి ట్రైన్లో పంపుతున్నా, ట్రైన్లో నుంచి మళ్ళీ షిప్ బిల్డింగ్ మన కాకినాడ పోర్ట్ నుంచి ఇవి మన చైనాకు పోతాయా, వేరే దేశాలకు పోతాయా, ఎక్కడన్నా పోని, ఎల్లమలే ఎవరి దగ్గరికన్నా పోని. అయితే ఈడనేమో గవర్నమెంట్కి చూపించేది ఇది 100 కిలోలు అని చూపుతున్నారు. బట్ ట్రైన్లో ఎక్కించినప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదా, అక్కడ 1000 కిలోలు కనిపిస్తున్నాయి, అక్కడ 1000 టన్నులు కనబడుతున్నాయి, 100 టన్నులు కనబడుతున్నాయి. మళ్ళీ మిగతా ఏదైతే గ్యాప్ ఉన్నదో ఓడయ్య జాగిన దోసుకొదొబ్బిర్రు. ఈడికేని డొంకలాగింది. ఆనాడు చిత్రగుప్తు కూడా చెప్పింది, ఇలా చెప్పినాం మేము మొత్తము. ఈడికేని డొంకలాగి ఏంది కాకాగిది అని అంటే తెలుసు కదా ఎట్లుంటుందో. ఇలా సెన్సేషన్స్కి పిల్స్ వేసుకుంటారు, సన్సనాథ్, సర్సరాత్, ఫర్ఫరాట్, బర్బరాట్, గమ్గరాట్ అనుకుంటారు. పాగల్ బనాంచిండ్రు మనని.
ఇవాళనేమో దాన్ని రిలాక్సేషన్ చేయమని చెప్తున్నారు. గ్రానైట్ ఇండస్ట్రీ స్లో డౌన్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా రియల్ ఎస్టేట్ కూడా డౌన్ అయిందని అంటే ఇవాళ నేను మాట్లాడతలేను. గ్రానైట్ పడిపోయింది, వీళ్ళను అరెస్ట్ చేసే తత్వంగా దూరం మాట, వీళ్ళ మీద సెనరేజ్ ఫీజు కూడా ఇవ్వని రేవంత్ రెడ్డి గారికి అది ఏమంటారు చేతులు వస్తలేవని అంటే హ్యాండ్ ఇన్ గ్లౌజ్ నడుస్తుందా లేదా చెప్పురు మీరు. కంచే చేయను మేస్తే ఎట్లుంటది అని అనేది తత్వం ఈడ బయటపడుతుందా లేదా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇప్పుడు ఈడ గ్రానైట్ మాఫియాని ఏం తీసుకోడు, రియల్ ఎస్టేట్ కూడా డమాల్ అయిందని చెప్పి గ్రానైట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ ఎట్లెట్లా సర్వనాశనం అయినాయో ఒకసారి మీరు ఆలోచించరు. ఈ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రానైట్ యూనిట్స్ ఏవైతే ఖమ్మం కరీంనగర్లు ఉన్నాయో ఇవి షట్ డౌన్ అయిపోతున్నాయట. పీడ పోతుంది అని చెప్తున్నా. మీ వల్ల దేశానికి ఏం లాభం లేదా? దోసుకో దొబ్బుతున్నారు. ఇదంతా డొంక ఎడగలింది తెలుసా ఫ్రెండ్స్? డిఓపిటీకి కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది పెద్ద మనుషులు. మూబంద్ కాంచాలు నడుస్తున్నది. చిత్రగుప్తు సైలెంట్ ఊకోదు, ఏడగుడు ఊకోదు. డిఓపిటీ కంప్లైంట్ ఇవ్వగానే మళ్ళా డడ్డనడర అనేది వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి గట్లనా గిట్లనా అని చెప్పి సానుభూతులు వలుకుతున్నారు. ఒక్కొక్కటి ఆస్తులు తీస్తే మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువన్నాయి కొండలు. మౌంట్ ఎవరెస్ట్ కంటే. కొంతమంది పొరుగు రాష్ట్రాల పక్క రాష్ట్రాలలో పోయి క్యాసినోలు మెయింటైన్ చేస్తారు ఈ దందలలో సంపాదించుకొని. ఇప్పుడు మాకు ఈ దందల సంబంధం లేదు అని ఆడదాకా ఎదిగిరు. నువ్వు నేను 30% ట్యాక్స్ స్లాబ్ మీద కొట్టించుకొని తొప్పుతున్నావు. వీళ్ళు మళ్ళీ పోయి కలెక్ట్ సింపతి కార్డ్ ప్లే చేస్తున్నారు చూడు. దీని మీద మీ అభిప్రాయం చెప్పురి ఫ్రెండ్స్. నాకు రోజు నేను మాట్లాడుతున్నా, ఇగో ఆధారాలు ముంగట పెట్టి మాట్లాడుతున్నా. కంప్లీట్గా చూడండి రీడ. కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ ఇస్ అప్ ఇన్ ది ఇష్యూయన్స్ ఆఫ్ జియోస్ ఇంక్రీజింగ్ ది ఆపరేషనల్ కాస్ట్ అండ్ ది రాయల్టీస్. మీరు మీ అభిప్రాయం చెప్పురు నాకు ఒకసారి. మేము మాట్లాడడం కంటే వీళ్ళు మంచోళ్ళ, దేశానికి ట్యాక్స్ ఎగ్గొట్టిన గద్దారుల, పనామా పేపర్స్లలో బయటికి వెళ్ళినారు. ఈడీ 1,08,00,000 ఫైన్ వేసింది వీళ్ళకి. ఊరికే వేసిందా ఫైన్? మేము ఈడీని కూడా అడుగుతున్నాం, సార్ ఈసీఐఆర్ ఎందుకు ఫైల్ అవుతలేదని. అధికారులను అడుగుతున్నాం, ఖచ్చితంగా అడుగుతాం. రాజ్యాంగబద్ధంగా ఏడదాకా పోవాలంటే ఖచ్చితంగా పోతుంది. మూవ్ బంద్ కామ్ చాలు. ఇది మన చిత్రగుప్త్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. ఇలా అడ్డమైన చాతలు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియాల. జీవితాంతం నువ్వు కష్టపడి ట్యాక్స్ కడుతుంటే ఐషో ఆరాం జిందగీ బతుకుతున్నారు వీళ్ళు. అది కూడా దొంగతనం, లంగతనం, లుచ్చతనం చేసి. ఐఎమ్ ఛాలెంజింగ్. వస్తారా ఆ డిబేట్కి? చిత్రగుప్త్ డిబేట్కి ఛాలెంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.